సింగ్, నీకో పాత సామెత గుర్తుందా? ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. దానికి ఎగ్జాంపుల్ వీడే. हेलो, मेरा नाम पंकज है. నాకు డీల్ చేసి పెట్టాలి. ఓకే, వాట్స్ ద డీల్? నా దగ్గర పనిచేసేవాడు నా మాల్ కొట్టేశాడు. అది వేరే వాళ్ళకు అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డీల్ నాకు చేసి పెట్టాలి. మాల్ ఎంత? 5C. మీకు ఎంత కావాలి? డీల్ ఎంత అయిపోయాక మాట్లాడుకుందాం. మనీ, మాల్. వన్ సెకండ్. చేస్తున్నావు తెలుసుగా, అయితే తప్పుకో. చౌతలుపుని కొట్టి మరీ పిలుస్తున్నావు. అది అడ్రస్ చేంజ్ అయ్యి నీ దాకా వచ్చింది. పిచ్చోళ్ళ కలగంటున్నావా? అవును, కలలు కంటాను. కానీ ఆ కలలు కూడా సాధించేలా కనటమే నా స్పెషాలిటీ. నువ్వు నన్ను సాధించలేవు. సాధించలేనా? ఆల్మోస్ట్ సాధించేశా. సాధారణంగా నాకు పుల్ అంటే ఇష్టం లేదురా, కానీ అది విసిరే పంజా అంటే ఇష్టం. అలాగే నాకు గన్ అంటే కూడా ఇష్టం లేదు, కానీ అది ఫైర్ అయినప్పుడు దాని నుంచి వచ్చే స్మెల్ అంటే ఇష్టం. చావుని ఎదురుగా ఉన్నప్పుడు ఇలా డిస్కషన్స్ పెట్టకూడదురా. జస్ట్ ఈ ట్రిగ్గర్ పెడితే చాలు. మనీ పడవల్ని ఓడలు చేసేది, మన దగ్గర లేనప్పుడు తల వంచుకునేలా చేసేది, ఉన్నప్పుడు తల ఎత్తుకునేలా చేస్తుంది. నాకు తల ఎత్తుకొని బ్రతకడం అంటే ఇష్టం. మనకి ఇష్టమైన దాన్ని సాధించడం కోసం కష్టపడి పని చేయాలంటారు, కానీ నాకు ఇష్టమైన మనీని సాధించాలంటే కష్టం అనిపించదు. Who's this? Pankaj? Sorry, wrong number. పంకజ్ అంటే మనకి డీల్ ఇచ్చిన ఆయనే కదా, మరి రాంగ్ నెంబర్ అని ఎందుకు చెప్పారు? వీటిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏ మనిషి అయినా జీవితంలో పైకి ఎదగాలనుకుంటాడు.
చిన్నదాని గురించి ఆలోచించేవాడు అదున్న స్థాయిలోనే ఉంటాడు. అదే పెద్దదాని గురించి ఆశపడేవాడు ఎప్పటికైనా ముందుకు వెళ్ళగలడు. హలో, నాకు ఓ పని చేసి పెట్టాలి. ఎంత సార్? ఎంత కావాలి? ఈసారైనా కొంచెం పర్సంటేజ్ పెంచండి సార్. పర్సంటేజ్ ఎంత పెరిగితే నువ్వు చావుకు అంత దగ్గరైనట్టు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి సార్, వర్క్ ఫినిష్ అయిన తర్వాత కలుస్తా. ఓకే సార్, బాయ్. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? సిగ్నల్ ఇవ్వగానే అందరూ వచ్చేస్తారు సార్. ఏంటి ఇక్కడ ఎవరు లేరు? మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? సార్ కన్ఫర్మే సార్, షూర్. ఇప్పుడు వాడితో పాటు ఇంకో ఇద్దరే ఉంటారు. వాడిని వేసేయడానికి ఇదే కరెక్ట్ టైం సార్. ఓకే ఓకే, సీ దేర్.
సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మనకి పూర్వం ఓ సామెత ఉంది, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని. దానికి ఎగ్జాంపుల్ ఇదే. సిచ్యుయేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేనిది. గవర్నమెంట్ నీకు పోలీస్ జాబ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, అంతేగాని వాళ్ళంటి వాళ్ళకి చెంచాగిరి చేయడానికి కాదు. అయినా గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చిందని, గన్నుకి లైసెన్స్ ఉందని ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయటం కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వే టార్గెట్ అవుతావు. మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? సిగ్నల్ ఇవ్వగానే అందరూ వచ్చేస్తారు సార్. ఇప్పటికీ నా టార్గెట్ నువ్వే. గవర్నమెంట్ నాకు ఇచ్చిన ఈ పోలీస్ డ్రెస్ నా ఇల్లీగల్ పనులకి ముసుగులా వాడుకుంటున్నాను. ఈ గన్ నా ఆత్మరక్షణ కోసం కాకుండా నీ లాంటి టార్గెట్ చేయడానికి వాడుతున్నా. మన ఎదురుగా టార్గెట్ ఉన్నప్పుడు ఇలా డిస్కషన్ చేయకూడదురా, చంపేయాలి. ఛా, అయినా జస్ట్ ట్రిగ్గర్ నొక్కితే వచ్చి బ్లేడ్తో నేను చంపడం నాకు ఇష్టం లేదురా. డీల్ మాట్లాడుతా అన్నాడు, వెళ్ళి మాట్లాడొస్తా. సింగిల్లీ చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? డీల్ మాట్లాడదాం అన్నావుగా, ఇప్పుడు మాట్లాడుతున్నావా? నీ గన్ నుంచి వచ్చే బుల్లెట్ అంత ఈజీ కాదురా నన్ను చంపటం. జనరల్గా నాకు చంపటం ఇష్టం లేదు, కానీ నన్ను చంపాలనుకునే వాళ్ళ రక్తం చూడటం నాకు ఇష్టం. నాకు గెలుపు అంటే ఇష్టం. నా గెలుపు న్యాయం అన్యాయం చూడదు. ఇట్స్ మై గేమ్.